బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. దాసనారాయణరావు గారు చనిపోయి 6 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పుడు దాసనారాయణరావు గారి ప్రస్తావన రాగానే మోహన్ బాబు గారి ఫేస్ అనేటువంటి సూపర్ ఇంపోజ్ అవటం అనేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంకా ఆయన లెగసీని కంటిన్యూ అవ్వకుండా ఆయన లెగసీ అనేటువంటిది అలా స్తంభించిపోయింది. ఆయన కుటుంబం వైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ మీరు ఏమైనా ఇనిషియేషన్ తీసుకుని ఆయన పేరు ఎవరైనా ఆయన స్థానాన్ని ఆక్యుపై చేస్తానంటే వాళ్ళకి ఓటేస్తాను హ్యాపీగా. నాకొద్దు, మన వల్ల కాదు, మన వల్ల కాదు 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 నాకు చాలా పనులు ఉన్నాయి, మన వల్ల కాదు. ఆయన స్థానాన్ని ఆక్యుపై చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని ఇండస్ట్రీలో? నాది ఉంటే ఎవరైనా సరే ఐ అప్రిషియేట్. కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటాను. చిరంజీవి గారు అనుకుంటున్నారు అందరూ. ఐ అప్రిషియేట్, యూ వెల్కమ్ దట్. ఎస్. నాయకత్వం అనేటువంటి ఇండస్ట్రీ నాయకత్వం అనేటువంటిది గారు చిరంజీవి ఎవరైనా తీసుకోవచ్చు. ఇండస్ట్రీ ఒకటి సొత్తు కాదు. అందరూ నాయకులే, అందరూ నాయకత్వమే, అందరూ గొప్పవాళ్ళే. ఇక పోతే మోహన్ బాబు గారికి ఎంత పబ్లిక్లో ఎంత అప్లాజ్ వచ్చినప్పటికీ కూడా, ఎంత ఈ సినిమాలు విజయవంతమైనప్పటికీ, ఎంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగా అతను ఎదిగినప్పటికీ కూడా అవార్డు అనేటువంటిది ఏది మోహన్ బాబు గారికి రాలేదు. అవార్డుల పట్ల మోహన్ బాబు గారు ప్రభు అవార్డులు మధ్యలో ఎందుకు కట్ చేశారంటే, నేను కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను, ప్రతిదీ ప్రయత్నం చేయాలి. అప్పట్లో నంది అవార్డులు కొంతమంది నిర్మాతలు ఎలా ప్రయత్నం చేశారో తలుచుకుంటుంటే ఆశ్చర్యపోతుంటాను. వాళ్ళ బిడ్డలకు కావాలని అవార్డు నాకు ఇవ్వండి సారి, లేదా మా కొడుక్కి ఇవ్వండి, పలానాడికి ఇవ్వండి అని రికమెండేషన్స్ నంది అవార్డులప్పుడు. ఇవి నేను చాలా సందర్భాల్లో అన్నాను, గడ్డి వేస్తే నంది వస్తుంది అని. ఆ తర్వాత నేను ఆ పదాన్ని మాట్లాడడం కూడా మానేశాను. ఎందుకు ఒకరిని కష్టపెట్టాలి అంటే, నీకు నంది అవార్డు రాలేదని నువ్వు అలా మాట్లాడుతున్నావా అని కొంతమంది అన్నారు. ఒరి పిచ్చివాడా, నాకు రాలేదని కాదు, ఇప్పుడు నా సినిమాలు ఉన్నాయి. ఒక్క సినిమాకు లేదు. రాయలసీమ రామన్న చౌదరి, అల్లుడు గారు, అసమరుడి, పెదరాయుడు, అలరిమొగుడు, చరిత్రలో నిలిచిపోయిన సినిమాలు. ఒక్కదానికి అవార్డు లేదంటే రానివ్వకుండా చేశారు. మీరు అప్లై చేశారా సార్? అప్లై చేశాను. పెదరాయుడు ఈ రోజుకి నీకు ఆశ్చర్యంగా ఉంది. పెదరాయుడు దానికి ఎంతమంది, రాయలసీమ రామన్న చౌదరి అడ్డుపడిన వ్యక్తులు తెలుసు. వాళ్ళకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. ఏంటి అన్నారు, థ్యాంక్ యూ సార్, నాకు అవార్డు ఇవ్వకుండా పలాని ఒక చెత్త సినిమాకి ఇచ్చారు. అది కాదు, డోంట్ టాక్ టు మీ పెద్దగా వాళ్ళగా గౌరవిస్తున్నా. ఇంకా ఎంగిలి కూడితిని ఎందుకు బ్రతుకుతున్నారు మీరు? ఇంత వయసు వచ్చింది, మీరందరూ కమిటీ సభ్యులు, ఎంగిలి కూడితినండి సార్, ఎందుకు అటువంటి పనులు చేస్తారు అని. నీకు తెలుసో లేదో, ఈరోజు చూడు సినిమా మనోజ్ది, జుమ్మందనాలం, మనోజ్ బాబు యాక్ట్ చేశాడు. క్లైమాక్స్ సాంగ్ చూడు, ఇట్ ఈజ్ నభూతో నా భవిష్యత్తు. ప్రతి స్కూల్లోనూ ఆ పాట పెట్టుకోవాలి. చంద్రబోస్ రాశాడు. దానికి అవార్డు రావాలి, బిడ్డకు రావాలి, కాకుండా ఎవరో తీసుకున్నారు. నాకు తెలుసు ఆ విధంగా ఎందుకు వెళ్ళిందో. నవ్వుకున్నాను. నాకు అవార్డు కాదు కావాల్సింది, ప్రజల ఆశీస్సులు. సినిమా హిట్ అయితే డబ్బులు, మనం పెట్టిన డబ్బుల కంటే కూడా ఎక్కువ డబ్బులు రావాలి విత్ ఇంట్రెస్ట్. అది నాకు ఇంట్రెస్ట్ తప్ప అవార్డులు రివార్డు కాదు. యు సీ టుడే ఇట్ సెల్ఫ్ ఐ డోంట్ ట్రై. ఏదైనా ప్రయత్నం, ప్రయత్నం దైవయత్నం అంతే. నీకు పద్మశ్రీ వచ్చింది, అది ప్రయత్నపూర్వకంగా వచ్చింది, అలా వచ్చింది? అది నువ్వే తెలుసుకో. అది నేను చేసినటువంటిది దేనికి ఇచ్చారని మీకే తెలుసు. మీరు అన్ఫిట్ అని చెప్పి అది కూడా ఇచ్చేస్తా, కావాలంటే నీకు కావాలంటే ఇచ్చేస్తా, ఎవరు అడిగినా ఇచ్చేస్తాను. మీరు అన్ఫిట్ అనేటువంటిదే కాదు, ఎవరు ఫిట్ అనే వచ్చింది, అందులో అందరికి సందేహం లేదు. రామారావు గారు మీకంటే ఫిట్, అందులో డౌట్. అన్నయ్యకు పద్మశ్రీలుగా, పద్మభూషణులు, దాదాసాహెబ్ ఇవ్వలేదయా. భారతరత్న ఇవ్వవలసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. గురువు గారికి మరి ఏం మాట్లాడతాం? ఇవన్నీ గురువు గారు ఏంటి, ఇవన్నీ వద్దు, అవార్డుల గురించి వద్దు, కానీ సరదాగా మాట్లాడుకుందాం. అట్లాగే ఈ మధ్య మీరు జిన్నా సినిమాలో జంబలక్కడి జారు మిఠాయి పాట అనేటువంటి దాన్ని, అసలు ఇది ఏ విధంగా వైరల్ అయిపోయింది, విపరీతమైన ప్రాచుర్యం ప్రపంచ ప్రఖ్యాతిగా జారు మిఠాయి. అది నా దగ్గర దాదాపు 500 పాటలు ఉన్నాయి. అలాగా నేను ఈ మధ్య కరెక్ట్ చేస్తున్నాను. ఈశ్వర్ రెడ్డి డైరెక్టర్ ఉన్నాడు. ఈశ్వర్ రెడ్డి, ఆయనతో చేసి ఈశ్వర్ రెడ్డి, నేను పల్లెటూరులో ఉండే పాటలు మనకు కావాలి అని చెప్పి, మా ఊరి దగ్గర వెంకటగిరి దగ్గర అతను అది ఇక్కడ రావడం, అన్ని ఊర్లు తిరగడం, ఎక్కడైనా విలేజ్లో ఉండే మామూలుగా పాటలు పాడుతూ ఉంటారు. నాటేటప్పుడు కూడా, వరి నాటేటప్పుడు ఇలా పాటలు పాడుకుంటూ ఉంటారని ట్రై చేసి పట్టుకొని వచ్చాడు 2 లేడీస్ని. ఎక్కడ చూడు జారు మిఠాయి అని
నువ్వు అన్నట్టు సినిమా వాళ్ళు మెయిన్ థియేటర్స్లో చూడకపోయినా దీనిలో నెట్ఫ్లిక్స్లో చూస్తున్నారు. అసలు నా సాంగ్ మిగతా వాళ్ళు కూడా పెట్టుకొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2 లైన్లు నాకు రియలీ ఐ ఎంజాయ్. ఆ లేడీస్ని పిలిపించి ఇదిగో మళ్ళీ రేపు పిలిపిస్తున్నాను, ఇంకా ఏదైనా పాటలు ఉన్నాయని. చాలా అద్భుతంగా చూడు కళ ఒకరి సొంతం కాదు. అంత క్లిక్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు జంబులు అక్కడ జారు అవుతుంది అనుకున్నాను. నా సినిమా సూపర్ హిట్ అవుతుంది. దీనిలో జారుమిట ఈజ్ వండర్ఫుల్. దానిలో విష్ణు చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఇంకొక నటి చేసిన పర్ఫార్మెన్స్ కానీ అద్భుతం. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు కూడా వాడారు దాన్ని. ఒక చిన్న బిట్టు చూసాను సినిమాను, థియేటర్ గొల్లు అన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చూడు మా ఇద్దరిలో మనసు కష్టాలు లేవు అన్నది కదా నిదర్శనం చాలు కదా నీకు. చూసావా జనరల్ సినిమా ఎవరిదని తెలుసు అతనికి. తెలిసి ఆ 2 లైన్లు తను పాడాడంటే నా మీద ప్రేమ ఉండబట్టేగా, నా బిడ్డ మీద ప్రేమ ఉండబట్టేగా. మరి తెలుసుకోలేని మూర్ఖులు కొంతమంది మూర్ఖుల్లాగానే ఉంటుంటారు. అది వాళ్ళకి నష్టం కానీ మాకు నష్టం కాదు. మీకు మధ్య ఎవరిని వస్తే మధ్యలో పొడుచుకొని పోయినట్టు, పొటేలు మధ్య వచ్చినట్టు. ఓకే, మంచిది సార్. మీలాంటి పెద్దలు అందరూ కూడాను ఒక సఖ్యతలో ఉంటే ఇది గ్రేట్ సైన్ టు ద ఇండస్ట్రీ. చివరిగా ఒక ప్రశ్నతో ముగిస్తాను సార్. మీ మెయింటెనెన్స్ అనేది చూస్తుంటే కళ్ళు తిరిగిపోతుంటాయి మోహన్ బాబు గారు. మీ సెక్యూరిటీ కానీ, మీ గన్మెన్స్, మీ బౌన్సర్స్, ద వే యూ మెయింటైన్, ఒక కిరీటం లేని కింగ్ లాగా ఉంటుంది. ఇక్కడ కానీ అక్కడ కానీ ఇంటి దగ్గర కానీ మీ మెయింటెనెన్స్ అంతా, అసలు ఈ మెయింటెనెన్స్కి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నేను చాలా నిమిత్త మాత్రుని ప్రభు, సాదా సీదా మనిషినే. ఏం కాదు, నేను గొప్పవాడిని కాదు. గొప్పవాళ్ళని కాదు కానీ ఇంత రాయల్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఆర్థిక పరంగా అని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోలేదు. ఇంతమంది మొత్తం పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అరౌండ్ యూ. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా చాలా గొప్ప పోస్టుల్లో ఉన్నారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. మీ వయసు ఎంత అడిగితే మీకు కోపం వస్తుంది, అది అడిగితే ఇప్పుడు నా కోపం రాదు. నిజం చెప్పను. నిజం చెప్పరు, అక్కడ నొక్కేస్తారు, వయసుని మాత్రం నొక్కేస్తారు. నా నాన్నగారు ఎప్పుడో చెప్పినట్టు ఒకటి గుర్తుంది, నా కొడుకు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన సంవత్సరం పుట్టాడు నా కొడుకు అని అన్నారనేటువంటిది ఒకటి వచ్చింది. నీకు కావాలంటే నీ మనశ్శాంతి కోసం చెప్తాను. నేను 1930లో పుట్టాను అనుకో, అంటే 1930 అంటే ఇప్పుడు ఎంత వయసు? 1930 అంటే 70, 90, 93, 93, 90 సంవత్సరాలు అనుకో. నష్టం ఏంటి నాకు? అసలు మాత్రం చెప్పండి. ఎందుకు ప్రజలు ఎవరు కూడా ఈ క్వశ్చన్ మోహన్ బాబుని అని అడగరు, మీకు మీరుగా నిర్ణయించుకుని అడుగుతున్నారు. మాకు మీద నేను ఎప్పుడు నా వయసు ఓన్లీ 22. అందుకేనా మనవరాళ్ళతోటి అంకులు, బాబాయ్, ఫ్రెండ్ అని పిలుచుకుంటారు. నా మనవరాళ్ళు కదా. బట్ ఏదైనా వాళ్ళందరినీ సంతోషంగా బాబు అని పిలవమంటుంటాను. ఐ లవ్ దట్. బాబు అని, బాబు తాత అని పిలుచుకోరు. బాబు అంటుంది లక్ష్మి కూతురు. మా విష్ణు కొడుకు అవరామన్నాడు, బాబు అంటాడు వాడు. నన్ను ఎవరు అలా అన్నారు అంటే ఇలా అంటాడు వాడు. ఇలా రకరకాలుగా ఉంటుంటాయి. అందరినీ భయపెట్టే మోహన్ బాబుని భయపెట్టేది వాళ్ళేనా? వాడు భయపెడుతున్నారు. అనవరాళ్ళు అందరూ. ఆర్యన కూడా అబ్బో పెద్ద కూతురు, అది నాలాగానే. యూఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. పిల్లలతోటి చాలా కష్టాలు సుఖాలు మానవుడికి ఈ శరీరం ఉన్నంతకాలం తప్పో ప్రభు, అన్నీ అనుభవించాలి. ట్రై టు గో ఇన్ గుడ్ పాత్వే. మనందరం అందరికీ మంచి జరగాలని, మంచి దారిలో నడవాలని, సుఖశాంతులతో 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు బాగుండాలని అనుక్షణము నా బాబాను కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు. చాలా 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 ఆనందంగా ఉంది. మీతో ఇంత సుదీర్ఘకాల అనుబంధం ఉన్న నేను ఈ రోజుకు మీతో ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది వీలు పడింది నాకు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల పక్షాన, మా యాజమాన్యం పక్షాన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.